ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी ప్రణమామి హరిప్రియే. యూట్యూబ్ ద్వారా మనోహర చంద్రిక వీక్షించే ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. యూట్యూబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వై డూ వీ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ స్పిరిచువాలిటీ? వై డూ వీ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ స్పిరిచువాలిటీ? ఆధ్యాత్మిక విషయాల్లో మనకి ఆసక్తి ఎందుకనే తగ్గిపోతుంది. The demonic conclude that there is no reason to believe that there is God behind this creation. This world is no cause and effect, no controller, no purpose. రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచం యొక్క సృష్టి వెనకాల భగవంతుడు అనేవాడు ఎవరు లేరు, దీన్ని నడిపేటువంటి వాళ్ళు ఎవరు లేరు, దీని సృష్టి వెనకాల ఏ రకమైనటువంటి లక్ష్యము కూడా లేదు అని ఆలోచిస్తారు, నిర్ణయించుకుంటారు. సచ్ ఏ పర్సన్ ఈజ్ ఎన్వియస్ ఆఫ్ బోత్ ద స్క్రిప్చర్స్ అండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది సుప్రీం లార్డ్. భగవంతుడి యొక్క ఉనికి ఒప్పుకోడు, శాస్త్రాలను ఒప్పుకోడు. హీ హూ డిస్కార్డ్స్ స్పిరిచువల్ ఇంజంక్షన్స్ అండ్ యాక్ట్స్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ attains neither perfection nor happiness nor the supreme destination. ఎవరైతే శాస్త్రం చెప్పినటువంటి నియమ నిబంధనలను పాటించరో, తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి శుద్ధత కానీ, ఒక లక్ష్యం కానీ, సుఖము కానీ, అభివృద్ధి కానీ, ఉత్తమ గతి కానీ లభించవు. భగవంతుడు భగవద్గీతలో చాలా లోతుగా చెప్తున్నాడు ఒక విషయాన్ని. అవజానంతి మాం మూఢ మానుషం తనుమాశ్రితం. ఫూల్స్ డిసైడ్ మీ దట్ ఐ డిసెండ్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్, సో ఐ am ఈక్వల్ టు దెమ్, బట్ ఐ am ది సుప్రీం లార్డ్ అండ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ యాజ్ దే థింక్. మూఢు లేనటువంటి వాళ్ళు భగవంతుడు మానవ ఆకారంలోనే ఉన్నాడు, ఆయన దేవుడు కాదని చెప్తారు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను మీలాంటి సాధారణ మానవుణ్ణి కాదు, నేను సర్వేశ్వరుడను, నాకంటే ఉత్తమమైన వస్తువు ఇంకొకటి లేదు. అందుకని ఇట్ ఈస్ ఎ గ్రేట్ అఫెన్స్ టు కన్సిడర్ కృష్ణ టు బి అన్ ఆర్డినరీ మ్యాన్. సామాన్య మానవుడుగా భగవంతుడిని చూడడం అనేది ఘోరమైనటువంటి అపరాధం. Their destiny is certainly to take birth and after death again rebirth within the species of atheistic and demonic life. రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ పుడుతూనే చస్తూనే ఉంటారు. లార్డ్ కృష్ణ సేస్ ఇన్ భగవద్గీత, ఐ am the goal, the sustainer, the master, witness, the abode, the refuge అండ్ ద మోస్ట్ డియర్ ఫ్రెండ్ టు ఆల్. భగవంతుడు చెప్తున్నాడు, నేనే అందరికీ కూడా గమ్యం, లక్ష్యం, రక్షించేవాడిని, అందరిని నియమించేటువంటి వాడిని, నేనే అందరికీ సాక్షి, అందరికీ గతి స్వరూపుడను, అందరికీ మిత్రుడను. అండ్ ఐ ఆమ్ ది షెల్టర్ ఫర్ ఆల్ అండ్ అల్టిమేట్ రెస్ట్. చిట్ట చివరికి అందరూ చేరుకోవలసింది నా దగ్గరికే.
నేనే సర్వరక్షకుడను, ఎటర్నల్ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, సర్వకారణ కారణ స్వరూపుడను నేను. అండ్ హీ ఈజ్ గ్రేట్ దెన్ ఆల్, హీ ఈజ్ అటైనబుల్ అండ్ అనలాయిడ్ బై అనలాయిడ్ డివోషన్. భగవంతుని ఎలా పొందవచ్చును ఆయనే చెప్తున్నాడు. అనన్య భక్తితోటి ద్వారానే నన్ను పొందగలుగుతారు. యజ్ఞ యాగ హోమ శాస్త్రాయన తీవ్ర కఠోర తపస్సుల ద్వారా ఇంద్రియములను నియమించుకోవచ్చునేమో కానీ ఆత్మజ్ఞానము ద్వారా, భక్తి ద్వారా నన్ను పొందేటువంటి మార్గం మాత్రం అనన్య భక్తియే. హీ ఈజ్ ఆల్ పెర్వీడింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సస్టైన్డ్ విద్ ఇన్ హిమ్. ఎవ్రీథింగ్ ఈజ్ సిచ్యుయేటెడ్ విద్ ఇన్ హిమ్. ప్రతిదీ కూడా ఆయన లోపలే ఉంది. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి కూడా. దోస్ మిస్క్రియంట్స్ హూ ఆర్ గ్రాస్లీ ఫూలిష్, హూ ఆర్ లోయెస్ట్ ఇన్ మ్యాన్ కైండ్, whose knowledge is stolen by illusion, do not surrender to me. ఎవరైతే మూఢులు, ఎవరైతే అజ్ఞానులు, అవివేకవంతులు, వాళ్ళే నన్ను శరణు పొందరు అని చెప్తున్నాడు భగవంతుడు అలాంటి వాళ్ళ గురించి. ఎవ్రీ లివింగ్ ఎంటిటీ ఈజ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. ఈ మాయలో పడినటువంటిది ప్రతి ఒక్క జీవుడు కూడా. అండ్ దే ఆర్ ఎంటాంగిల్డ్ బై ది ఇల్యూజనరీ ఎనర్జీ when they forget the supreme personality of Godhead, because the material energy is conducted by supreme will and the living entity cannot overcome. మాయ నుంచి విముక్తి పొందడం జీవుడికి అసాధ్యం. అది భగవంతుడి చేత నడిపేటువంటి ఒక శక్తి. బట్ దోస్ హూ హ్యావ్ సరెండర్ అన్ టు మీ కెన్ ఈజీలీ క్రాస్ బియాండ్ మాయా, లార్డ్ సేస్ ఇన్ గీత. కానీ అనన్య భక్తితో నన్ను శరణ పొంది సేవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాయని సులభంగా దాటుతారని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు ఈ కంటికి కనిపించేటువంటి వాడు కాదు, అంతటా ఉన్నప్పటికీ కూడా మనం మాయలో ఉన్నాం కాబట్టి, మాయ ద్వారా కళ్ళు మూసుకుపోయి ఉన్నాం కాబట్టి, చీకట్లో ఉన్నాం కనుక అజ్ఞాన చీకట్లో భగవంతుడు అంత తేలిగ్గా మన ముందుకు వచ్చేటువంటి వాడు కాదు. ఎంతో సాధన చేస్తే కానీ భగవంతుడు కనపడలేదే చాలామందికి. సృష్టికర్త బ్రహ్మదేవుడే కొన్ని వేల సంవత్సరాలు తాను పుట్టినటువంటి ఆ పద్మనాళంలో వెతికాడు, ఏమీ కనపడలేదు. 1000 దివ్య సంవత్సరాలు పిలిచి ఆర్తితో గజేంద్రుడు భగవంతుని అప్పుడు దర్శించగలిగాడు. ధ్రువుడు ఎంత కఠోర తపస్సు చేస్తే భగవంతుని దర్శించగలిగాడు. కాబట్టి భగవంతుడు ఉన్నాడా, మాకు ఎందుకు కనిపించడు అంటే, నువ్వు వెతికితే కదా భగవంతుడు కనిపించేది. భగవంతుడు ఎప్పుడూ కూడా విలువైన వస్తువు, ఇట్ నాట్ సో చీప్. ఆయన గురించి నువ్వు సాధన చేయాలి, మంత్రం ఉండాలి, గురువు ఉండాలి, శాస్త్ర నియమాలు పాటించాలి, తీవ్రమైనటువంటి ఉత్కంఠత ఉండాలి, పట్టుదల ఉండాలి, భగవంతుని చూడాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. అప్పుడు భగవంతుడు నీకు దర్శనమిస్తారు. అందువలన పాలలో వెన్న ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం తీయాలి అంటే కాచాలి, తోడు పెట్టాలి, కవంతో చిలకాలి, అప్పుడు వెన్న దాంట్లో ఉన్నది నీకు కనబడదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, నీకు కనిపించడు, ఎందుకని నువ్వు మాయలో ఉన్నావు. భగవంతుడు లేడనేటువంటి ఒకానొక మొండి ఆలోచనతోటి నువ్వు ముందే డిసైడ్ అయిపోయావు దేవుడు అనేవాడు లేడని. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడే అందరు నడుపుతున్నాడు. ఆయన నీవు చూడవచ్చును. పశ్యంతి సదా సూరయ, భగవంతుని సర్వత్రా చూస్తున్నారు భగవంతుడిని. అటువంటి వాళ్ళు భగవంతుడు ఉన్నాడని గట్టిగా చెప్పగలుగుతారు, నీకు కూడా చూపించగలుగుతారు. కానీ నువ్వు వెతికి చూడాలి. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్, దెన్ యూ కెన్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్. అందువలన మనం ఏ రకముగా అయితే మాయలో పడి ఆధ్యాత్మిక చింతన యందు మన యొక్క ఆసక్తిని, మన యొక్క పట్టుదలని, ధర్మాన్ని విడిచిపెట్టాము, తిరిగి మళ్ళీ మనం శాస్త్రమునందు, గురువునందు విశ్వాసంతో గురుపాదాశ్రయం చేసి ఆ భగవంతుని శరణ పొంది వేడుకుంటే భగవంతుడు తప్పకుండా మనకు అందరికీ కనపడతాడు, అంతటా కనపడతాడు, ఎల్లవేళలా కనబడతాడు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే